నైట్ షిఫ్ట్ కష్టాలు. పక్షుల గ్రామంలో ప్రశాంతమైన సాయంత్రం. ఆ ఊరిలో ఉండే బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకి ముగ్గురు నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఊరికొచ్చి చాలా నెలలవుతుంది. ఒకరోజు సాయంత్రం వేళ టూనీ పిచ్చుక, చోటు చిలుక, చిచ్చు కాకి ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని తమ పిల్లల గురించి బాధగా మాట్లాడుకుంటూ ఉన్నారు. టూనీ పిచ్చుక నిట్టూరుస్తూ, చూసావా చోటు, మన పిల్లలు సిటీకి వెళ్లి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొదలు పెట్టాక మనల్ని పూర్తిగా మర్చిపోయారు. పండుగకు వస్తారనుకుంటే రాలేదు. కనీసం రోజుకొకసారి ఫోన్ చేసి అమ్మా తిన్నావా అని అడగడానికి కూడా వాళ్ళకు సమయం దొరకడం లేదు. నాకైతే నా కూతురి బుజ్జిని చూడక కళ్ళు కాయలు కాస్తున్నాయి. చోటు చిలుక కూడా బాధగా, అవును తుని, నా కొడుకు పండుగడి పరిస్థితి అంతే. వాడికి ఫోన్ చేస్తే ఎప్పుడు మీటింగ్ లో ఉన్నాను అమ్మా, బిజీగా ఉన్నానమ్మా, వర్క్ లో ఉన్నాను అని కట్ చేయడమే సరిపోతుంది. కడుపు కట్టుకుని వాళ్ళని చదివించి ప్రయోజకులను చేస్తే వాళ్ళు మాత్రం ఆ సిటీలో ఆ కంప్యూటర్లకు అతుక్కుపోయారు. మనతో గడిపే సమయమే లేకుండా పోయింది. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, నా చెట్టు తండ్రి చిన్నోకే అసలు అక్కడ సరైన తిండి దొరుకుతుందో లేదోనని నాకొకటే బెంగగా ఉంది. వాడు ఇంట్లో ఉన్నప్పుడు రోజుకొక రకం వండించుకొని తినేవాడు. ఇప్పుడు ఆ పాడు సిటీలో ఏ పిజ్జాలు బర్గర్లు తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో ఏమో. మన పిల్లలు ఎప్పుడు వస్తారో ఏమిటో. అదే సమయంలో నగరంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలుసుకుంటారు. ముగ్గురు తమ ల్యాప్టాప్ల ముందు కూర్చొని తీవ్రంగా టైప్ చేస్తూ మాట్లాడుకుంటారు. అబ్బా, ఈ వర్క్ ప్రెషర్ తో నాకు పిచ్చెక్కిపోతుందిరా పండుగ. మా అమ్మకు ఫోన్ చేసి వారం రోజులయ్యింది తెలుసా. అమ్మ చాలా ఫీల్ అవుతుంది. నాకైతే ఈ సిటీ ట్రాఫిక్, ఈ వంటలు అన్ని ఉసుకొచ్చేశాయి. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైందో. నిజమే బుజ్జి, మొన్న మా అమ్మ ఫోన్ చేస్తే నేను కట్ చేశాను. పాపం చాలా ఏడ్చుంటుంది. మనం సంపాదిస్తున్నాం కానీ మన అమ్మ వాళ్ళతో ఆనందంగా గడపలేకపోతున్నాం. నాకైతే వెంటనే మన ఊరికి వెళ్ళి మమ్మీ ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోవాలనుంది. బన్ను చిలుక ఉత్సాహంగా, అరే నాకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. మనమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులం కదా, మనకు ఎలాగో ఇంటర్నెట్ ఉంటే ఎక్కడి నుండైనా పని చేసుకోవచ్చు. మన మేనేజర్లకు ఫోన్ చేసి ఒక నెల రోజులు వర్క్ ఫ్రం హోమ్ అడుగుదాం. వాళ్ళు ఓకే అంటే రేపే మన ఊరికి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. మన పనులు మనం చేసుకోవచ్చు, అమ్మ వాళ్ళతో సమయం కూడా గడపచ్చు. ఏమంటారు? బుజ్జి పిచ్చుక ఎగిరి గంతేస్తూ, వావ్ పండుగ, ఇది సూపర్ ఐడియా. నేనిప్పుడే నా మేనేజర్ కి మెయిల్ పెడతాను. మన ఊర్లో ఇంటర్నెట్ కూడా బాగానే వస్తుంది. ఒక నెల రోజుల పాటు మన అమ్మలకి తోడుగా ఉందాం. నేను మా అమ్మకు ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. అలా ముగ్గురు తమ మేనేజర్ల అనుమతి తీసుకుని ఆనందంగా తమ తల్లులకు ఫోన్ చేసి విషయం చెబుతారు. మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలు ముగ్గురు లగేజీతో ఊరికి చేరుకుంటారు. తల్లులు ముగ్గురు ఆనందంతో తమ పిల్లలను హత్తుకుంటారు. ఆ రోజంతా ముగ్గురి ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తల్లులు తమ పిల్లలకు ఇష్టమైన వంటలు వండి పెడతారు. అలా రాత్రవుతుంది. తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి భోజనం ముగించి గదిలోకొస్తుంది. తుని పడుకోవడానికి మంచం సర్దుతూ ఉంటుంది. అప్పుడే బుజ్జి తన ల్యాప్టాప్ చార్జర్ తీసుకుని మంచం మీద కూర్చుంటుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి బుజ్జి, రాత్రి 10 గంటలవుతుంది, హాయిగా పడుకోకుండా మళ్ళీ ఆ పెట్టె తీసావేంటి? ఇవాళ రాత్రికి ఏదైనా కొత్త సినిమా చూస్తావా ఏంటి? బుజ్జి పిచ్చుక ల్యాప్టాప్ ఆన్ చేస్తూ, సినిమా కాదమ్మా, నా ఆఫీస్ వర్క్ మొదలవుతుంది ఇప్పుడే. టోనీ పిచ్చుక అయోమయంగా, వర్క? పని పగలు కదా చేస్తారు తల్లి, రాత్రిపూట అంతా హాయిగా పడుకుంటారు కదా. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అమ్మా నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి తెలియదు. మా ప్రాజెక్టులు అమెరికా వాళ్ళవి. అక్కడ వాళ్ళకు ఇప్పుడు పగలుంటుంది కదా, అందుకే మనం ఇక్కడ రాత్రిపూట మేల్కొని పని చేయాలి. దీన్ని నైట్ షిఫ్ట్ అంటారు. ఉదయం 6 గంటల వరకు నా షిఫ్ట్ ఉంటుంది. నువ్వు హాయిగా లైట్ ఆఫ్ చేసుకుని పడుకో అమ్మా, నేను డిస్టర్బ్ చేయనులే. టోనీ పిచ్చుక షాక్ అవుతూ, ఏంటి రాత్రంతా మేల్కుంటావా? అయ్యో, నీ కళ్ళు పాడైపోతాయి కదనే. ఉదయం పగలంతా ఏం చేస్తావు మరి? సరేలే, నీ ఇష్టం, నేను పడుకుంటున్నాను. టోనీ లైట్ ఆపేసి పడుకుంటుంది. బుజ్జి ల్యాప్టాప్ వెలుతురులో కీబోర్డ్ మీద టక్ టక్ మని శబ్దం చేస్తూ టైప్ చేస్తూనే ఉంటుంది. ఆ కీబోర్డ్ శబ్దానికి
బుజ్జి మధ్య మధ్యలో మీటింగ్స్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలకి తునికి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టదు. అలాగే చోటు చిలుక చిచ్చుకాకిల ఇళ్లల్లో కూడా బన్ను చిన్నులు తమ నైట్ షిఫ్ట్లతో తల్లులకు నిద్ర లేకుండా చేస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తుని పిచ్చుక నిద్ర లేచి ఇల్లంతా ఊడ్చి స్నానం చేసి వస్తుంది. గదిలోకి వెళ్లి చూసేసరికి బుజ్జి ఇంకా ల్యాప్టాప్ ముందే కూర్చుని పని చేస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఆందోళనగా, ఏంటి బుజ్జి, రాత్రి నుండి ఇంకా ఆ పెట్టె ముందే కూర్చున్నావు? అస్సలు నిద్రపోనే లేదా? ఉదయం 8 అయింది. ఎప్పుడు పడుకుంటావు తల్లి నువ్వు? బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ కళ్ళు నిలుముకుంటూ, అమ్మా అయిపోయిందమ్మా, ఇప్పుడే లాకౌట్ అవుతున్నాను. అమ్మా నాకు బాగా తల నొప్పిగా ఉంది, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురావా? తాగేసి పడుకుంటాను. సరే తల్లి, ఇప్పుడే తెస్తానుండు. తుని వేడివేడిగా కాఫీ తెచ్చి ఇస్తుంది. బుజ్జి కాఫీ తాగి దుప్పటి కప్పుకుంటుంది. అబ్బా కాఫీ బాగుందమ్మా. సరే నేను పడుకుంటున్నాను. లైట్ ఆఫ్ చేసి తలుపేసి వెళ్ళు. మళ్ళీ నన్ను ఎవరూ లేపకండి. నేను మధ్యాహ్నం 1 గంటకి లేదా 2 గంటలకి లేస్తాను. తుని పిచ్చుక తల పట్టుకుని ఆశ్చర్యంగా, ఏంటి మధ్యాహ్నం 2 గంటలకు లేస్తావా? అప్పటిదాకా పడుకుంటావా? మరి నీకు స్నానం, టిఫిన్, భోజనం సంగతేంటి? బుజ్జి పిచ్చుక నిద్ర మత్తులో, అవన్నీ నేను లేచాక చూసుకుందామమ్మా. నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్. ఏమో దేవుడా, ఉదయం 9కి గుడ్ నైట్ చెబుతుంది. ఈ నైట్ షిఫ్ట్లు గోళ్ళేంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇక మరోవైపు చోటు చిలుక ఇంట్లో సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. బన్ను చిలుక అప్పుడే నిద్రలేచి కళ్ళు నిలుపుకుంటూ వంటింట్లోకి వస్తాడు. చోటు చిలుక అప్పుడే భోజనం చేయడానికని ప్లేట్ పెట్టుకుని ఉంటుంది. బన్ను చిలుక ఆవలిస్తూ, గుడ్ మార్నింగ్ అమ్మా. టైం ఎంతైంది? నాకు విపరీతమైన ఆకలిస్తుంది. వెంటనే ఒక 2 మసాలా దోశలేవా, తినేసి వస్తాను. చోటు చిలుక ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి, గుడ్ మార్నింగ్ ఏంట్రా వెదవా, టైం చూడు 2 అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైనా మసాలా దోశలు అడుగుతారా? నీకేమైనా పిచ్చా? నేను వేడి వేడిగా పప్పు, అన్నం, కూర వండాను. వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేద్దువు గాని. బన్ను చిలుక చిరాకు పడుతూ, అబ్బా అమ్మా, నేను పడుకొని లేచిన వెంటనే భోజనం ఎలా చేస్తాను? సిటీలో నేను రోజు ఈ సమయానికే లేస్తాను. లేవగానే కిందున్న హోటల్కి వెళ్ళి వేడి వేడి మసాలా దోశలు తింటాను. అదే నా బ్రేక్ఫాస్ట్. నువ్వు దోశలు వేస్తావా లేదా? చోటు చిలుక కోపంగా గరిటె తిప్పుతూ, ఏహే నోర్మై, ఇదేమైనా సిటీనా? అడిగిన వెంటనే హోటల్కి వెళ్ళి దోశలు తెచ్చుకోవడానికి? ఇది పల్లెటూరురా బాబు. ఇక్కడ పగలే, రాత్రి. నేను ఉదయం 9కి టిఫిన్ చేశాను, అది అయిపోయింది కూడా. ఇప్పుడు మధ్యాహ్నం అన్నమే దొరుకుతుంది. నీకు ఇష్టమైతే వెళ్ళి స్నానం చేసి వచ్చి తిను, లేకపోతే మాని. బన్ను చిలుక మూతి తిప్పుకుంటూ, నేతో ఎందుకు వచ్చానో ఇక్కడికి? సిటీలోనే హాయిగా ఏ జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకుని తినేవాడిని కదా. సరేలే, అన్నమే పెట్టు. మరోవైపు సాయంత్రం 7 గంటలకు చిచ్చుకాకి ఇంట్లో చిచ్చుకాకి తన కొడుకుతో కబుర్లు చెప్పాలని ఎంతో ఆశగా వాడి గదిలోకి వెళ్తుంది. చిన్ను ఇంకా గురక పెట్టి మరీ నిద్రపోతూ ఉంటాడు. చిచ్చుకాకి చిన్నుని తట్టి లేపుతూ, అరే చిన్నగా, ఒరే నాన్న, ఇంకా ఎంతసేపు పడుకుంటావురా? సాయంత్రం 7 గంటలు అవుతుంది. పక్షులన్నీ కోళ్ళకు చేరుకునే సమయం రా. లేరా బాబు, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకెన్నో కబుర్లు చెప్పాలని ఉందిరా. చిన్నుకాకి దుప్పటి ముఖం మీద కప్పుకుంటూ చిరాకుగా, అబ్బో మమ్మీ, నన్ను ప్రాణం తీయకు. నేను ఉదయం 7 గంటలకు పడుకున్నాను. నాకు కనీసం 8 గంటలైనా నిద్ర ఉండాలి కదా. ఇంకొక గంట పడుకొని రాత్రి 8 గంటలకు లేస్తాను. అప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ప్లీజ్ మమ్మీ, గో అవే. చిచ్చుకాకి విసుక్కుంటూ, ఏంటో ఈ పిచ్చి ఉద్యోగాలు. నా కొడుకు కళ్ళ ముందే ఉన్నా వాడితో 2 మాటలు మాట్లాడే అదృష్టం లేకుండా పోయింది. సరేలే, పడుకో. అలా రాత్రి 8 గంటల సమయానికి ముగ్గురు పిల్లలు లేచి స్నానాలు చేసి ఫ్రెష్ గా వచ్చి ల్యాప్టాప్ల ముందు కూర్చుంటారు. తల్లులు ముగ్గురు వాళ్లకు భోజనాలు వడ్డించడానికని పిలుస్తారు. బుజ్జి, రా తల్లి, భోజనం చేద్దాం. సమయం 9 అవుతుంది. ఇప్పుడే కదమ్మా నేను లేచింది. నాకు ఇప్పుడే భోజనం వద్దు. మీరు తినేసి పడుకోండి. నాకు అర్ధరాత్రి ఎప్పుడు ఆకలేసినప్పుడు నేనే వచ్చి పట్టుకుని తింటానులే. నా మీటింగ్ స్టార్ట్ అయ్యాయి, డిస్టర్బ్ చేయకు. తల్లులు ముగ్గురు నిరాశగా తాము భోజనాలు చేసి రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. అలా రాత్రి 12 గంటలవుతుంది. తల్లులందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో పిల్లల మిడ్ నైట్ కష్టాలు మొదలవుతాయి. చిచ్చుకాకి ఇంట్లో రాత్రి 12 గంటలకు చిన్ను తన ల్యాప్టాప్ కి బ్రేక్ ఇచ్చి
నిద్రపోతున్న చిచ్చుకాకిని తట్టి లేపుతాడు. మమ్మీ, ఓ మమ్మీ, లే మమ్మీ. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి కంగారుగా, ఏమిట్రా, ఏమైంది? దొంగలొచ్చారా? వానొస్తుందా? ఏమైందిరా? దొంగలు కాదు మమ్మీ, సాయంత్రం నువ్వు నాతో ఏదో కబుర్లు చెప్పాలని అన్నావు కదా, నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ లో చిన్న బ్రేక్ దొరికింది. రా, బయట బాల్కనీలో కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం. చిచ్చుకాకి కళ్ళు రుద్దుకుంటూ కోపంగా చూస్తూ, ఏంట్రా, అర్ధరాత్రి 12 గంటలకి నన్ను నిద్ర లేపి ముచ్చట్లు పెడతావా? నాకిప్పుడు వస్తున్న ఈ మత్తులో నా పేరేంటో నాకే గుర్తులేదురా సన్నాసి. నిన్ను పగలు లేపితే పడుకున్నావు, ఇప్పుడు నా ప్రాణం తీస్తున్నావా? వెళ్ళి ఆ కంప్యూటర్తోనే ముచ్చట్లు పెట్టుకో, నన్ను పడుకోనివ్వు. అదే సమయంలో చోటు చిలుక ఇంట్లో రాత్రి 1 గంటకు బన్ను చిలుకకి ఆకలిస్తుంది. వంటగదిలో వెతుకుతాడు కాని ఏమీ దొరకదు. నేరుగా చోటు చిలుకను నిద్రలేపుతాడు. అమ్మా, ఓ అమ్మా, కొంచెం లే అమ్మా. చోటు చిలుక నిద్రమత్తులో, ఏంట్రా బాబు, అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారలేదమ్మా, టైం 1 గంట అవుతుంది. నాకు వర్క్ చేసి చేసి బాగా బోర్ కొడుతుంది. ఈ చలికి నోటికేదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది. వెంటనే వేడివేడిగా ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు వేసివ్వవా? మళ్ళీ వెళ్ళి పని చేసుకోవాలి. చోటు చిలుక మండిపడుతూ, ఏమిట్రా, రాత్రి 1 గంటకు బజ్జీలా? నా కత్తి ఎక్కడుందిరా? ఆ సిటీలో ఉన్నప్పుడు వాడు అర్ధరాత్రి ఏది ఆర్డర్ పెడితే అది వస్తుందని దీనికి కూడా అలవాటు పడిపోయాడు. ఒరీ, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు, లేదంటే ఆ పప్పుల డబ్బాలో ఏమైనా ఉంటే తీసుకుని తిను. వెళ్ళిపో ముందు. అదే సమయంలో తుని పిచ్చుక ఇంట్లో రాత్రి 2 గంటలకు బొజ్జికి సిస్టమ్ చూసి చూసి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అమ్మా, తలనొప్పిగా ఉండమ్మా. ఒకసారి లేచి ఆ చెండుపం ఎక్కడుందో తీసివ్వవా? అలాగే ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకుంటామ్మా, ప్లీజ్. తుని పిచ్చుక లేచి కూర్చొని నిట్టూరుస్తూ, బుజ్జి, నా తల్లి, ఉదయం నుండి ఇంటి పని చేసి నా నడుము విరిగిపోతుంది. ఇప్పుడు రాత్రి 2 గంటలకి కాఫీ ఏంటి? ఉదయం కూడా ఒక కాఫీ తాగి కదా పడుకున్నావు. నీ తలనొప్పికి ఆ నైట్ షిఫ్ట్ దరిద్రమే కారణం. ఉండు తెస్తాను. అలా రాత్రంతా పిల్లలు తమ తల్లులను రకరకాల కారణాలతో నిద్ర లేపుతూనే ఉంటారు. తెల్లవారేసరికి తల్లులందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ఉదయం 9 గంటలకు పిల్లలంతా నిద్రకు ఉపక్రమించాక తల్లులు ముగ్గురు మళ్లీ రచ్చబండ దగ్గర కలుసుకుంటారు. ముగ్గురి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చి జుట్టు రేగిపోయి నీరసంగా కనిపిస్తూ ఉంటారు. తుని పిచ్చుక ఆవలించుకుంటూ, ఏంటి చిచ్చు, చోటు, మీ ముక్కలు అలా పిక్కుపోయాయి? రాత్రి నిద్రపోలేదా? చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, నిద్ర ఎక్కడతోనే, నా కొడుకు రాత్రి 12 గంటలకు వచ్చి ముచ్చట్లు చెబుదామంటాడు. వాడు పగలు పడుకుంటాడు, రాత్రి మనల్ని నిద్రపోనివ్వడు. నాకైతే పిచ్చెక్కిపోతుందనుకో. నా బాధ కూడా అంతేనే చిచ్చు. నా కొడుకు రాత్రి 1 గంటకు బజ్జీలు కావాలని అడుగుతున్నాడు. మధ్యాహ్నం లేచి మసాలా దోశలు కావాలంటాడు. వాడికి సిటీలో 24 గంటలు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అలవాటైపోయి మనల్ని హోటల్ వాళ్ళని చేసినట్టు చూస్తున్నాడు. అవునే, నా కూతురైతే రాత్రి 2 గంటలకి తలనొప్పని కాఫీ అడుగుతోంది. పిల్లలు ఇక్కడే ఉంటే మనతో ఆనందంగా గడుపుతారని అనుకున్నాను. కానీ వాళ్ళ వర్క్ టైమింగ్స్ వల్ల మనకి అనారోగ్యం వచ్చేలా ఉంది. వాళ్ళు పగలు మనతో మాట్లాడరు, రాత్రి మనం పడుకోలేము. ఈ నైట్ షిఫ్ట్ కష్టాలు మన వల్ల కావు. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. సాయంత్రం 4 గంటలకు పిల్లల ముగ్గురు నిద్ర లేచి హాల్లోకి వస్తారు. అక్కడ తోని, చోటు, చిచ్చు సీరియస్ గా కూర్చొని ఉంటారు. ఏంటమ్మా, అందరూ ఇలా మీటింగ్ పెట్టారు? అవును బుజ్జి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ రేపే సిటీకి తిరిగి వెళ్ళిపోండి. బన్ను చిలుక షాక్ తో, ఏంటమ్మా, మేం నీతో గడుపుదామని 4 రోజులు సెలవు పెట్టొస్తే మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారేమిటి? మేమేమన్నా తప్పు చేశామా? తప్పు మీది కాదురా బన్ను, మీ ఉద్యోగాలది. మీ నైట్ షిఫ్ట్ల వల్ల మాకు రాత్రంతా నిద్ర లేకుండా పోతుంది. మేము పగలు కష్టపడే వాళ్ళం, రాత్రి పడుకోవాలి. మీరేమో పగలు పడుకొని రాత్రి పని చేస్తారు. ఈ 2 జీవన శైలులు ఒకే ఇంట్లో కుదరవురా. అవును నాన్న చిన్న, సిటీలో అయితే 24 గంటలు ఏది పడితే అది దొరుకుతుంది. హోటల్స్ తెరిచే ఉంటాయి. మీ టైమింగ్స్ కి ఆ సిటీ మాత్రమే సెట్ అవుతుంది. మీరు ఇక్కడ ఉంటే మీకు కావాల్సినవి సమయానికి దొరకవు. మీ ఇబ్బంది చూసి మేము తట్టుకోలేము. అవును పుచ్చి, మీరు మా పక్కనున్న మీతో మాట్లాడే సమయం మాకు దొరకడం లేదు. కాబట్టి మీరు సిటీకే వెళ్ళండి. కానీ మాదొక చిన్న కోరిక. మీరు ఇక్కడికే వచ్చి మాకు ఈ నైట్ షిఫ్ట్లు చిత్రహింసలు చూపించే బదులు కేవలం శని ఆదివారాలు మాత్రమే ఊరికి రండి. అప్పుడు ఆ ల్యాప్టాప్లు గట్రా అక్కడే వదిలేసి రండి. 2 రోజులు మనమంతా ఆనందంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గడుపుదాం. ఏమంటారు? తల్లులు చెప్పిన మాటల్లోని నిజం పిల్లలకు అర్థమవుతుంది. రాత్రంతా తాము
తమ తల్లులను ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్లకు గుర్తొచ్చి సిగ్గుపడతారు. నన్ను క్షమించమ్మా. మేము మీతో గడుపుతామని అనుకున్నాం, కానీ మా వల్ల మీకు నిద్ర లేకుండా పోయింది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మేము మా ల్యాప్టాప్లతో ఇక్కడే ఉంటే ఎప్పటికీ మీకు సమయం కేటాయించలేము. అవునమ్మా, నన్ను క్షమించు. నేను రేపే సిటీకి వెళ్ళిపోతాను. ఇకపై కేవలం వీకెండ్స్ లో మాత్రమే ఊరికొస్తాను. అప్పుడు ఎలాంటి ల్యాప్టాప్ ఫోను ముట్టుకోను. కేవలం నీతోనే గడుపుతాను. నేను కూడా మమ్మీ వీకెండ్స్ లో వచ్చి పగలు మాత్రమే నీతో ముచ్చట్లు పెడతాను. రాత్రి హాయిగా పడుకుంటాను. మీరు పడిన కష్టం మాకు అర్థమైంది. పిల్లల నిర్ణయంతో తల్లులు చాలా సంతోషిస్తారు. ఇక మరుసటి రోజే పిల్లలు తిరిగి నగరానికి వెళ్లిపోతారు. ఆ తర్వాత నుండి ప్రతి శని ఆదివారం వాళ్ళు ఏ పని లేకుండా ఊరికొచ్చి తమ తల్లులతో ఎలాంటి టెన్షన్లు లేకుండా ఎంతో ఆనందంగా నాణ్యమైన సమయాన్ని గడపడం ప్రారంభించారు. తల్లులకు కూడా అప్పట్నుండి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టింది. వర్షంలో అరిటాకు బిర్యానీ. పక్షుల గ్రామంలో ఉదయం వేళ తుని పిచ్చుక తన ఇంటి అరుగు మీద విచారంగా కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడే ఆమె కూతురు బుజ్జి పిచ్చుక కాలేజీకి వెళ్ళొచ్చి తల్లి పక్కన కూర్చుంది. ఏంటమ్మా, ఉదయం నుండి చూస్తున్నాను. అలా అరుగు మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నీ మొహం చూస్తుంటే ఏదో పెద్ద సమస్య గురించి మొదలు పట్టున్నట్లు అర్థమవుతుంది. ఏమైందమ్మా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? దాచడానికి ఏముంది తల్లి? నా బాధంతా మన భవిష్యత్తు గురించి. రోజులు గడుస్తున్నాయి, కానీ మన బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎన్ని రోజులు పరుల పొలాల్లోని ఇళ్లలోని కూలి పనులు చేసి నా రెక్కలు ముక్కలయ్యిపోచి నాకంటూ ఒక సొంత వ్యాపారం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అది ఇది చాలా మంచి ఆలోచన కదమ్మా. దీనికందుకు అంతలో విచారపడుతున్నావు. నీకు చేతి వంట అద్భుతంగా వచ్చు. నువ్వేటి వండినా ఊరంతా వాసన కుప్పమంటుంది. నువ్వు చక్కగా ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదమ్మా. నా ఆలోచన కూడా అదేనే బుజ్జి. నాకు కమ్మటి కుముకుమలాడే బిర్యానీ చేయడం చాలా ఇష్టం. బాగా వచ్చు కూడా. ఒక చిన్న బిర్యానీ అంగడి పెడితే బాగుంటుందని నా ఆశ. కానీ మన ఊరిలో అప్పటికే ఆ చిచ్చుకాకి పెద్ద బిర్యానీ హోటల్ పెట్టి దర్జాగా నడుపుతోంది కదా. ఊళ్ళో వాళ్ళంతా దాని హోటల్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను కొత్తగా బిర్యానీ వ్యాపారం మొదలు పెడితే నా దగ్గరికి ఎవరొస్తారు తల్లి? ఆ చిచ్చుకాకి కూడా నన్ను ప్రశాంతంగా వ్యాపారం చేసుకోనివ్వదు. తన హోటల్కి పోటీ వస్తున్నానని ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకే నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. నువ్వు అలా అధైర్యపడకమ్మా. రుచి శుభ్రత ఉంటే జనాలు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. ఆ చిచ్చు అంటి హోటల్లో ధరలు చాలా ఎక్కువని మొన్ననే ఎవరు అనుకుంటున్నారు. మనం తక్కువ లాభం వేసుకుని మంచి బిర్యానీ ఇస్తే ఖచ్చితంగా మన వ్యాపారం కూడా నడుస్తుంది. నువ్వు ముందు ఒక మంచి స్థలం చూడు, మిగతావి నేను ఆలోచిస్తాను. అలా తల్లి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చిచ్చుకాకి ఇంట్లో వాతావరణం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. చిచ్చుకాకి కొడుకు చిన్ను తీవ్రమైన దగ్గుతో జ్వరంతో మంచం మీద అల్లాడిపోతూ ఉంటాడు. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ వెంటనే ఊరి డాక్టర్ లూసీ పౌరం దగ్గరికి చిన్నుని తీసుకుని వెళ్తుంది. లూసీ పౌరం క్లినిక్ లో చిన్నుని లోపలికి తీసుకుని వెళ్లి చాలాసేపు రకరకాల టెస్టులు చేస్తుంది. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ భయంగా క్లినిక్ బయట అటూ ఇటూ తిరుగుతూ, అయ్యో దేవుడా, నా బిడ్డకి ఏమైంది? నిన్నటి వరకు బాగానే ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నాడు కదా. హఠాత్తుగా ఏంటి ఎంత జ్వరం? ఆ భయంకరమైన దగ్గు నా బిడ్డకి కాకూడదు దేవుడా. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. అప్పుడే లూసీ పౌరం డాక్టర్ గదిలో నుండి బయటకొస్తుంది. ఆమె ముఖం చాలా సీరియస్ గా ఉంటుంది. చేతిలో టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. చిచ్చు, కాస్త ధైర్యంగా ఉండు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కంగారు పడకూడదు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి లూసీ చేతులు పట్టుకుని, ఏమైంది లూసీ? నా చిన్నగాడికి ఏమైంది? వాడెందుకు అలా రక్తం పడేలా తగ్గుతున్నాడు? జ్వరం ఎందుకు తగ్గడం లేదు? నిజం చెప్పు లూసీ, వాడికి ప్రాణాపాయం లేదు కదా? చిచ్చు, నేను కొన్ని టెస్టులు చేశాను. నీ కొడుకు చిన్నుకి ఊపిరితిత్తుల్లో ఒక అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. అందుకే వాడంతలా దగ్గుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మందులు వాడితే లాభం లేదు. కేవలం ఆపరేషన్ చేస్తే మాత్రమే వాడి ప్రాణాలు కాపాడగలం. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ పోరున ఏడుస్తూ, అయ్యయ్యో, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది లూసీ. ఆపరేషనా? నా చిట్టు తండ్రికి ఆపరేషనా? అయితే వెంటనే చేసేయి లూసీ. వాడిని ఎలాగైనా బ్రతికించు. నా ప్రాణం పోయినా సరే వాడిని కాపాడు లూసీ. ఆపరేషన్ నేను చేస్తాను చిచ్చు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ
ఈ ఆపరేషన్కి వాడే పరికరాలు మందులు చాలా ఖరీదైనవి. సిటీ నుండి తెప్పించాలి. దీనికి అక్షరాల 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. నువ్వు ఎంత త్వరగా ఆ 2 లక్షల రూపాయలు కడితే అంత త్వరగా నేను ఆపరేషన్ మొదలు పెడతాను. మనకు సమయం చాలా తక్కువగా ఉంది చిచ్చు, ఆలోచించుకో. చిచ్చుకాకి షాక్ తో కుప్పకూలిపోతూ 2 లక్షల అంత డబ్బు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి లోసి? నా దగ్గర అంత డబ్బు లేదు. నేను వ్యాపారం చేస్తున్న మాట నిజమే, కానీ వచ్చిన లాభాలన్నీ మొన్ననే ఆ కొత్త హోటల్ బిల్డింగ్ కట్టడానికి సరిపోయాయి. నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నేను అర్థం చేసుకోగలను చిచ్చు, కానీ వైద్యానికి ఆ డబ్బు అత్యవసరం. నువ్వు వెంటనే వెళ్లి ఎవరి దగ్గరైనా ఆ డబ్బు తీసుకునిరా. నేను లోపల వాడికి ఆక్సిజన్ పెట్టి చూసుకుంటాను. నువ్వు త్వరగా డబ్బులు సర్దుబాటు చేసుకునిరా. లూసీ పౌరం లోపలికి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి ఏం చెయ్యాలో పాలుపోదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఏడుస్తూ నేరుగా తన ప్రాణ స్నేహితురాలు చోటు చిలుక ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. చోటు చిలుక ఇంటి ముందు బట్టలు ఆరేస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఏడ్చుకుంటూ చోటు కాళ్ళ మీద పడిపోయి, చాటా, నన్ను కాపాడవే. నా బిడ్డ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నువ్వే నన్ను నా బిడ్డను ఆదుకోవాలి. చోటు చిలుక కంగారుగా చిచ్చుని పైకి లేపుతూ, ఏంటి చిచ్చు, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చిన్నుగాడికి ఏమైంది? వాడి ప్రాణాలు పోవడం ఏమిటి? నాకు వివరంగా చెప్పు. నా చిన్నగాడికి ఓ పెద్దతల వ్యాధి వచ్చింది. వాడు చావు బతుకుల మధ్య క్లినిక్ లో ఉన్నాడు. డాక్టర్ లూసి అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి అంటుంది. దానికి 2 లక్షల రూపాయలు కట్టాలట. నా చేతిలో 1 రూపాయి కూడా లేదు. నా బిల్డింగ్ ఏమో వెంటనే అమ్ముడు పోవు. నువ్వు నాకు ఎలాగైనా ఒక 2 లక్షలు అప్పుగా ఇవ్వవే చోటు. నా బిడ్డను బ్రతికించుకోనివ్వు. నేను బ్రతికుంటే నీ రుణం తీర్చుకుంటాను. చోటు చిలుక కన్నీళ్లు పెట్టుకుంటూ నిస్సహాయంగా, అయ్యో చిచ్చు, నా చేతిలో 2 లక్షలుంటే నీ బిడ్డ కోసం సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చేదాన్ని కదా. కానీ నీకు తెలియందేముంది? మా ఆయన సంపాదన కేవలం రోజువారీ కూలి. నా దగ్గర 2000 రూపాయలు కూడా లేవే. నిన్ను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు చిచ్చు. చిచ్చుకాకి నిరాశగా తల కొట్టుకుంటూ, అవునా చోటు, అయితే నా బిడ్డ ఇక బ్రతకడా? మా బంధువుల్లో కూడా నాకంత డబ్బు ఇచ్చేంత స్తోమత ఎవరికీ లేదు. ఊళ్ళో ఇంకెవరు నాకు అంత పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వరు. ఇక నా బిడ్డను వదులుకోవాల్సిందేనా? లేక నా హోటల్ వ్యాపారం, ఆ స్థలం మొత్తం అమ్మేస్తే గాని నాకు ఆ 2 లక్షలు రావు. కానీ ఇప్పుడు నా అర్జెంట్ పరిస్థితుల్లో నా హోటల్ ని ఎవరు కొంటారు చెప్పు? చోటు చిలుక ఆలోచిస్తూ, హోటల్ అమ్మేస్తావా? చిచ్చు, నువ్వు హోటల్ అమ్మేస్తానంటున్నావు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన తుని పిచ్చుకుంది కదా, తను కొత్తగా ఒక బిర్యానీ హోటల్ పెట్టుకోవాలని డబ్బులు కూడబెట్టుకుని చూస్తోందని మొన్ననే నాతో చెప్పింది. నువ్వు వెంటనే వెళ్లి తుని అడుగు. నీ దగ్గర ఉన్న రెడీమేడ్ హోటల్ ని ఖచ్చితంగా తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర పాత సేవింగ్స్ కూడా ఉన్నాయి. నువ్వు అడిగితే తను కాదనదు. చిచ్చుకాకి కళ్ళల్లో చిన్న ఆశతో, తుని కొంటుందా? నిజమే, తనకి వ్యాపారం చెయ్యాలని చాలా ఆశగా ఉంది కదా. నేను వెంటనే తుని దగ్గరికి వెళ్తాను చోటు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ పరుగు పరుగున తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. తుని పుచ్చి ఆరు బయట కూర్చుని ఉంటారు. చిచ్చుకాకి వాళ్ళ దగ్గరికెళ్లి దండం పెడుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ చేతులు జోడించి, తుని, నన్ను కాపాడుతుని. నా కొడుకు చిన్నకి చాలా సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే వాడు తక్కడు. దానికి 2 లక్షలు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. నీకు బిర్యానీ హోటల్ పెట్టుకోవాలని ఆశగా ఉంది కదా. నా హోటల్ ని నువ్వు కొనుక్కొతుని. నా వ్యాపారం, నా కౌటనంతా నీకే ఇచ్చేస్తాను. దయచేసి నాకు ఆ 2 లక్షలు ఇచ్చి నా కొడుకు ప్రాణాలు నిలబెట్టు. తుని పిచ్చుక షాక్ అవుతూ ఆందోళనగా, ఏంటి చిచ్చు నువ్వనేది? చిన్నుగాడికి ఆపరేషనా? అయ్యో అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. కానీ చిచ్చు, నీ హోటల్ చాలా పెద్దది కదా. అంత పెద్ద వ్యాపారాన్ని నువ్వు అమ్మేసుకోవడం ఏమిటి? నా కొడుకు ప్రాణాల కంటే నాకు ఏ వ్యాపారము ముఖ్యం కాదు తుని. ఆ వ్యాపారం లేకపోయినా నేను మళ్ళీ కష్టపడి బ్రతకతాను. కానీ వాడు పోతే నేను తట్టుకోలేను. దయచేసి నా హోటల్ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వుతుని. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను తుని. బుజ్జి పిచ్చుక ముందుకొచ్చి, చిచ్చు ఆంటీ, మీరలా ఏడవకండి. మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. మీ బాధ మాకు అర్థమవుతుంది. "ఉమ్, అవును చిచ్చు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? చిన్ను నాకు కూడా కొడుకు లాంటి వాడే. నేను నా వ్యాపారం కోసం ఎన్నాళ్ళు దాచుకున్నా ఆ 2 లక్షల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు ఈ హోటల్ నాకు అమ్మి ఆ డబ్బులు తీసుకుని వెంటనే వెళ్లి వాడికి వైద్యం చేయించుకో. నీ బిడ్డ ప్రాణాలతో తిరిగి వస్తాడు. ధైర్యంగా ఉండు." తుని పిచ్చుక లోపలికెళ్లి తాను దాచుకున్న 2 లక్షల రూపాయలు తెచ్చి చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. ఆ డబ్బు తీసుకుని చిచ్చుకాకి డాక్టర్ లూసీ దగ్గరికి వెళ్లి ఆపరేషన్ చేయిస్తుంది. చిన్నుకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాడు కోలుకుంటున్నాడు. మరుసటి రోజు నుండి తుని బిర్యానీ హౌస్ పేరుతో
తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అమ్మా, మన కల నెరవేరింది. మనకంటూ ఒక సొంత హోటల్ వచ్చింది. ఈ రోజు నువ్వు చేసిన చికెన్ బిర్యానీ వాసన ఊరంతా వస్తుంది. కస్టమర్లు ఖచ్చితంగా క్యూ కట్టారు చూడు. తుని పిచ్చుక సంతోషంగా గిన్నెలు సర్దుతూ, అంతా ఆ దేవుడి దయ బుజ్జి. మనం కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేద్దాం. రేట్లు తక్కువగా పెట్టి అందరికీ కడుపు నిండా అన్నం పెడదాం. అప్పుడు వ్యాపారం అదే దారిన పడుతుంది. అలా కొన్ని రోజుల పాటు తుని వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. రోజు రోజుకి కస్టమర్లు పెరుగుతున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. హఠాత్తుగా ఒకరోజు వాతావరణం మారిపోయి ఊహించిన విధంగా భారీ వర్షాలు మొదలవుతాయి. వరుసగా 3 రోజుల పాటు కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులతో ఊరంతా జలమయమైపోతుంది. రోడ్లన్నీ బురదగా మారిపోతాయి. 4వ రోజు మధ్యాహ్నం వర్షం ఇంకా కురుస్తూనే ఉంటుంది. తుని వండిన పెద్ద 2 బిర్యానీ గిన్నెలు అలాగే ఉంటాయి. ఒక్క కస్టమర్ కూడా హోటల్కి రారు. తుని పిచ్చుక హోటల్ గుమ్మంలో నిలబడి వర్షాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ? వ్యాపారం మంచిగా జరుగుతోంది అనుకునే లోపే ఈ వర్షం వచ్చి పడింది. ఉదయం నుండి ఒక్క కస్టమర్ కూడా రాలేదు బుజ్జి. ఎవరు ఈ వర్షంలో తడుచుకుంటూ బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వండిన బిర్యానీ అంతా ఏమైపోవాలి? రాత్రికి ఇదంతా పాడైపోతుంది కదా. నా పెట్టుబడంతా నష్టపోతున్నాను. మనం ఈ వర్షంలో ఈ బిర్యానీని ఎలా అమ్ముకోవాలి తల్లి? బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ, అమ్మ, నువ్వు ఏడవకు. వ్యాపారంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజమే. వర్షం పడుతుంటే జనాలు బయటికి రాలేరు కదా. వాళ్ళు రాలేనప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అదెలా సాధ్యం బుజ్జి? ఈ వర్షంలో ఇంత పెద్ద గిన్నెలు తీసుకుని మనం ఊరంతా ఎలా తిరుగుతాం? పైగా కవర్లలో ప్యాక్ చేస్తే చల్లబడిపోయి ఎవరూ తినరు కూడా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, గిన్నెలు తీసుకెళ్ళమమ్మా. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం కవర్లలో కాకుండా అరిటాకుల్లో బిర్యానీ ప్యాక్ చేద్దాం. మన పెరట్లోనే పెద్ద అరటి చెట్లు ఉన్నాయి కదా. ఆ ఆకులు కోసుకొని వచ్చి వాటిని కొద్దిగా మంట మీద వార్చి అందులో ఈ వేడి వేడి బిర్యానీ పెట్టి గట్టిగా దారంతో కట్టేద్దాం. అరిటాకులోనా? ఎందుకు బుజ్జి అలా? కవర్లలో అయితే ఏసీ కదా. కవర్లలో పెట్టే ప్లాస్టిక్ వాసన వస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. కానీ అరిటాకులో వేడి వేడి బిర్యానీ కడితే ఆ ఆకులో ఉన్న సహజమైన వాసన బిర్యానీకి పట్టి దాని రుచి 10 పెరుగుతుంది. పైగా ఆకులో కడితే బిర్యానీ చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది. మనం ఆ పార్సల్స్ అన్ని ఒక బుట్టలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్ముదాం. ఈ చల్లటి వర్షంలో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆ అరిటాకులో కట్టిన వేడి బిర్యానీ వాసన తగిలితే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. నన్ను నమ్మమ్మా. తుని పిచ్చుక కళ్ళల్లో ఆశ మెరుస్తూ ఉండగా, అవునా బుజ్జి, నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది తల్లి. నువ్వు చెప్పినట్లే చేద్దాం. వర్షంలో తడిసినా పర్వాలేదు, మనం ఇంటింటికి వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్ళి ఆకులు కోసుకొస్తాను. వెంటనే తుని పుచ్చి కలిసి వర్షంలోని అరిటాకులు కోసుకొచ్చి వాటిని కొద్దిగా మంట మీద వెచ్చబెడతారు. అందులో వేడి వేడి చికెన్ బిర్యానీ, గుడ్డు, కొంచెం గ్రేవీ వేసి దారంతో అందంగా గట్టిగా కడతారు. ఆ అరిటాకు వేడికి గాలి వచ్చే వాసనకే నోరూరిపోతుంది. ఇద్దరూ కలిసి ఆ పార్సెల్ని ఒక పెద్ద పుట్టలో పెట్టుకుని పైన వర్షం పడకుండా ఒక గొడుగు లాంటి ఆకు కప్పుకొని ఊర్లోకి బయలుదేరుతారు. బుజ్జి పిచ్చుక ఊరి వీధుల్లో నడుస్తూ గట్టిగా అరుస్తూ, వేడి వేడి బిర్యానీ, అరిటాకులో కట్టిన కుమ్కుమ్లాడే చికెన్ బిర్యానీ, చల్లటి వర్షంలో వెచ్చటి బిర్యానీ ఎవరికి కావాలి? ఇంటి దగ్గరికి తెచ్చాము వేడి వేడి బిర్యానీ. వీళ్ళ అరుపులు విని వర్షం కారణంగా ఇళ్లలోనే ఉండిపోయి ఏమీ వండుకోలేక ఆకలితో ఉన్న పక్షులన్నీ కిటికీలో నుండి బయటికి చూస్తాయి. లూసీ పౌరం, చోటు చిలుక తమ ఇళ్ల నుండి బయటకొస్తారు. ఏంటి తుని, ఈ వర్షంలో అలా తడుచుకుంటూ బుట్ట నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావు? ఏంటా వాసన? అరిటాకు బిర్యానీనా? అవును లూసీ డాక్టర్ గారు, వర్షం వల్ల మీరు బయటికి రాలేరని మేమే వేడి వేడిగా అరిటాకులో కట్టి తీసుకొని వచ్చాం. ఈ చలికి తిని చూడండి, ప్రాణం లేచొస్తుంది. కేవలం 50 రూపాయలు మాత్రమే. చోటు చిలుక ముక్కాడుస్తూ, అబ్బా, ఆ అరిటాకు బిర్యానీ కట్ట విప్పుతుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి తుని. ఆ వాసన నా ఎముకల్లోకి వెళ్తుంది. నాకు ఒక 2 పార్సల్ ఇవ్వు త్వరగా. మా ఇంట్లో వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. నాకు కూడా ఒక 3 కట్టలు ఇప్పించి, ఈ వర్షంలో వేడిగా తినడానికి ఇంతకంటే మంచి ఫుడ్ ఏముంటుంది? మీ ఐడియా చాలా బాగుంది. వాళ్ళు కొనుక్కోవడం చూసి ఆ వాసనకి ఆకర్షితులై ఊరి పక్షులన్నీ గొడుగులేసుకుని వచ్చి మరి
తుని దగ్గర అరిటాకు బిర్యానీలు కొనుక్కుంటాయి. ఒక్క గంటలోనే బుట్టలో ఉన్న పార్సెల్స్ అన్నీ అమ్ముడైపోతాయి. తుని పుచ్చి ఎంతో సంతోషంగా లాభాలతో ముందుకు సాగుతారు. చూసావా అమ్మ, ఐడియా ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో. బుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక వర్షం వచ్చినా మనకి ఎలాంటి భయమూ లేదు. అవును తల్లి, ఇదంతా నీ తెలివితేటల వల్లే. కానీ పుచ్చి, మన బుట్టలో ఇంకా ఒక 2 పార్సెల్స్ మిగిలే ఉన్నాయి చూడు. వ్యాపారం అయితే అయిపోయింది. మరి వీటిని ఏం చేద్దాం? అమ్మ, ఈ 2 పార్సెల్స్ నేను కావాలని అట్టుపెట్టాను. ఇవి మనం అమ్ముకోవడానికి కాదు. ఆ చిచ్చు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం పదా. చిన్న గారికి ఆపరేషన్ అయింది కదా, వాడికి ఇప్పుడు మంచి బలమైన ఆహారం కావాలి. వాడి కోసం ఈ బిర్యానీ తీసుకెళ్దాం. చాలా మంచి మాట చెప్పావు బుజ్జి. పద, వెంటనే వెళ్దాం. తుని పుచ్చి ఇద్దరూ నడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి వరండాలో కూర్చొని ఉంటుంది. లోపల మంచం మీద చిన్ను కాస్త కోలుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తుని పిచ్చుక చిరునవ్వుతో, చిచ్చు, ఎలా ఉన్నావే? చిన్నుగాడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? చిచ్చుకాకి తునిని చూడగానే ఆనందంగా ఎదురెళ్ళి, అర్రాండితోనే అర్రామ్మ బుజ్జి, మీ దయ వల్ల మీరిచ్చిన డబ్బుతోనే నా బిడ్డకు ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు వాడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడుతోనే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేదుతోనే. బుజ్జి పిచ్చుక చిచ్చు చేతిలో అరిటాకు పార్సల్స్ పెడుతూ, అందులో రుణం ఏముందిలే ఆంటీ, మనమంటే ఒక ఊరి వాళ్ళం కదా. ఇదిగోండి ఆంటీ, చిన్న కోసం మా హోటల్ నుండి స్పెషల్గా అరిటాకులో కట్టిన బిర్యానీ తీసుకొని వచ్చాము. వాడి తింటే చాలా త్వరగా ఫలం పొందుకుంటాడు. వాడికి వేడి వేడిగా తినిపించండి. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో బుజ్జి, మీ వ్యాపారం ఎలా ఉందోనని నేను టెన్షన్ పడుతుంటే మీరు నా కొడుకు కోసం వర్షంలో తడుచుకుంటూ తీసుకొని వచ్చారా? మీ మనసు చాలా గొప్పది. మీ బిర్యానీ వ్యాపారం ఆ దేవుడి దయ వల్ల, మీ మంచి మనసు వల్ల దినదిన అభివృద్ధి చెందుతుంది. మీకు ఎప్పటికీ నా ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ చిచ్చు. వాడిని జాగ్రత్తగా చూసుకో. వర్షం పడుతుంది, ఇంక మేము వెళ్తాం. మళ్ళీ రేపొచ్చి కలుస్తాం. తుని పుచ్చి సంతోషంగా చిచ్చుకాకి దగ్గర సెలవు తీసుకుని తమ ఇంటి వైపు నడుస్తారు. ఆ తర్వాత వర్షాలు పడినా, ఎండలొచ్చినా తుని పుచ్చిల అరిటాకు బిర్యానీ వ్యాపారం ఊరిలో ఎంతో పేరు తెచ్చుకుని వాళ్ళ జీవితాలను సంతోషంతో నింపింది.